ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరచగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కటి శుభవార్తలు వినగలుగుతారు. అనుకున్న తడవుగా ప్రతి పనిలోనూ విజయాలను పొందగలుగుతారు. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. దైవ బలంతో ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో చక్కబెట్టుకోగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా మీకు అన్ని పనులలోనూ కూడా విజయాలను పొందే అవకాశాన్ని ఇస్తుందండి. గతంలో ఏదైతే చికాకైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులను కానీ, వ్యక్తిగత వ్యవహారాల పట్ల ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా ఉపశమనం అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీ పెద్దలను ఈరోజు మీరు పూజించుకోవటం కానీ, వారిని తలుచుకోవటం కానీ, వారి ఆశీస్సులను పొందడం కానీ మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు అందరితోనూ మెసిలే విధానం, అందరితో పట్ల ప్రేమానురాగాలు చూపించటం కానీ, అందరి పెద్దల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించటంలో కానీ, అంతేకాకుండా అందరి పట్ల చక్కటి సఖ్యతాభావంతో మీరు మెలగడం వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. అందరి పరిస్థితుల్లోనూ కూడా చక్కటి మార్పులు రావాలని మీరు కోరుకోవటం, మీ ప్రతి అడుగు కూడా మంచితనం వైపు అడుగు వేయటం మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఈరోజు కొన్ని వాటినైతే మీరు చక్కబెట్టుకోగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటికి సంబంధించిన లావాదేవీలను, వాటికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా ఈరోజు వెచ్చించుకోగలుగుతారు. మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో కూలంకుషంగా పరిశీలించి దీనివల్ల ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి అనేది ఆలోచించుకుంటూ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మీరు ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు చర్చించుకోవటం కానీ, కొంతవరకు వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ మీకు మరింతగా మానసికంగా కొంత దృఢత్వాన్ని అనేది ఇవ్వడం జరుగుతుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా గోప్యత అంటే వ్యక్తిగత వ్యవహారాలలో కొంతవరకు గోప్యత అనేది పాటించగలుగుతారు. మీరు మీకిష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మంచి జరుపుకోగలుగుతారండి. పనిలో మాత్రం కొంత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. ఈ పని జరుగుతుందా లేదా అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పెంచుకోవడం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా మీ ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయటం కానీ, లేదా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి లాభాలను చక్కగా పొందగలగడంలో కానీ, చేతికి సమయానికి డబ్బు తీసుకోవటంలో కానీ మీకు ఈరోజు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎవరైతే కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు ప్రారంభించకపోయినా వాటి తాలూకా లావాదేవీలను చూసుకోవటం, వాటికి ప్రణాళికలు వేసుకోవటం, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలు చేసుకోవటం ఈరోజు చక్కగా మీకు రాణించే విధంగా ఉండబోతుందండి. అయితే ఎవరైనా మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే కొంతవరకు మీ యొక్క పనులను ఆటంకపరచాలి లేదా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారనే వారు ఇబ్బంది పడే వ్యక్తులు కానీ, అటువంటి వారు కూడా ఈరోజు మీకు మీ యొక్క క్రమంలో ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వారి విషయంలో మీరు పెద్దగా ఆలోచించనవసరం లేదు. వారి ఏదైనా మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి అంతగా ఫలించవండి. వారి విషయంలో మీరు ఆలోచన పెట్టుకోకుండా మీరు ఏదైతే
చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం, వారు ఏదైనా మీకు ఇబ్బంది పరచాలని ఏదైనా వ్యక్తిగత వ్యవహారాల మీద మాట్లాడటం మొదలుపెట్టినా మీరు అక్కడి నుంచి వెనుతొలగడం, వారి మాటలకు మీరు పెద్దపీట వేయకుండా ఉండటం వల్ల మీరు చక్కగా మీ యొక్క పనులన్నిటినీ సజావుగా కొనసాగించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ మానసిక ప్రశాంతతను కూడా మీరు చక్కగా ఉంచుకోగలుగుతారండి. అటువంటి విషయాలు ఎదురైనప్పుడు తెలివిగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి మీరు తప్పుకోవటం వల్ల మీరేది చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు సక్రమంగా నిర్వర్తించుకొని సంతోషంగా మీ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అన్ని కుటుంబ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండటం, మీరు ఏదైతే చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం, అందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన సఖ్యత అనేది ఉండటం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారు. అనుకునే విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుని సకాలంలో మీరు చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ యొక్క ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి స్థానాన్ని పొందే అవకాశం కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఆర్థికంగా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ ప్రతి అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా వేయగలుగుతారండి.
ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా మీరు అనుకున్నట్లే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి లావాదేవీలను జరుపుతూ అన్ని పనులను సకాలంలో బాధ్యతలను పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ, ఇద్దరి మాట ఒకటే ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం లభిస్తుందండి. 10 మందికి మేలు చేసే విధంగా కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అమలుపరుస్తున్న ప్రతి నిర్ణయం కూడా అందరికీ మేలు చేసే విధంగా ఉండటం వలన గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ, తెలివైన ఆలోచనలతో మీ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలగటం కానీ, లేదా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం, లేదా మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్ళను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.